పరిశుద్ధుని వాక్యము ఇర్మియా 17 అధ్యాయము 10వ వచనము. ఒకని ప్రవక్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను. ఆలకిస్తున్నారా? మనము చేసే చాలా పనులు మనకు కరెక్ట్ అనిపిస్తాయి. తప్పు చేసినా దానిని సమర్థించుకొని మరీ చేస్తాం. మన జీవిత కాలములో మనము చేసే ప్రతి పని, అది మంచిది కానీ చెడ్డది కానీ, ప్రతిదీ దేవుని దగ్గర రికార్డ్ చేయబడుతుంది. ఈ పని నేను చెయ్యలేదు, ఈ మాట నేను అనలేదు అని తప్పించుకోలేని విధముగా ప్రతి క్రియ, ప్రతి మాట రికార్డ్ చేయడానికి దేవుని దగ్గర చాలా సాధనాలు ఉన్నాయి. ఆకాశము, భూమి, గాలి, నీరు, చెట్టు, కొండలు, బండలు, ఇలా ప్రకృతిలోని ఉన్న ప్రతి వస్తువు ద్వారా మన క్రియలు క్లియరుగా ఆడియో, వీడియో రికార్డ్ చేయబడుతుంది. మనము ఏ పని చేసినా, ఎంత సీక్రెట్గా చేయించినా అవన్నీ మన చుట్టూనే ఉంటాయి. మనము ఏమనుకుంటాము అంటే, మనుషులు చూడటం లేదు కదా, అది రహస్యముగా ఉంది కదా అనుకుంటాము. కానీ దేవునికి రహస్యమేమీ లేదు. దేవుని దృష్టి నుండి మనము తప్పించుకోలేము. ఆలకిస్తున్నారా?